భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న తొల్లూరు గ్రామానికి చెందిన కంతేటి బ్రహ్మయ్యకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా జిల్లా కలెక్టర్ నియమించడంపై మందడం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ హేమసుందరం ఇంటి వద్ద తుళ్లూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కంతేటి బ్రహ్మయ్యని శాలువాలతోనూ బొకేలతోనూ సన్మానించారు. అనంతరం డాక్టర్ హేమసుందరం తుళ్లూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నీరుకొండ లక్ష్మీనారాయణ, సన్మాన గ్రహీత కంతేటి బ్రహ్మయ్య సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొండెపు శివరామగుప్తా, జెట్టి రాము, దండే కిషోర్, జనల్గడ్డ వెంకటేశ్వరరావు, సురేంద్ర, రమణయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కో కన్వీనర్. ఈరోజు తాటికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం మందడం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జ్యేష్ఠ కార్యకర్తగా ఉన్నటువంటి మా స్నేహితుడు, మా మిత్రుడు, మా ఆప్తుడు కంతేటి బ్రహ్మయ్య గారికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గుంటూరు జిల్లా పరిశీలకులుగా సభ్యులుగా నియామకం జరగటం మా తాటికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుళ్లూరు మండలంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఆనంద ఉత్సాహాలతో బ్రహ్మయ్య గారికి చిరు సన్మాన కార్యక్రమం మందడం గ్రామంలో నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి బ్రహ్మయ్య గారికి ఎంతో, మా కార్యకర్తలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. అట్టడుగున జెండా మోసే కార్యకర్తకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ కూడా పదవులు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాము. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు బ్రహ్మయ్య గారు చేసినటువంటి కృషిని పరిశీలనలోకి తీసుకొని ఈయన గత 20 సంవత్సరాల నుండి కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఎస్సీ ఎస్టీలకి దగ్గరలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి దానివల్ల ఈరోజు ఈ పదవి అలంకరణ జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కంతేటి బ్రహ్మయ్య అనే ఒక కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ నుంచి స్టేట్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నియమించినందుకు తుళ్లూరు భారతీయ జనతా పార్టీకి ఎంతో గర్వకారణంగా భావిస్తూ కంతేటి బ్రహ్మయ్య గారికి మేము అభినందనలు తెలియజేయడం కోసం ఈరోజు కార్యకర్తల సమక్షంలో మందడం గ్రామంలో హేమసుందర్ గారి స్వగృహం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పదవిని ద్వారా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ సోదరుల యొక్క హక్కుల కోసం మరియు వారి యొక్క విధి విధానాల కోసం అందుబాటులో కంతేటి బ్రహ్మయ్య గారు ఉంటారని ఆశిస్తూ ఆయనకి మరియు నియమించిన కలెక్టర్ గారికి మేము భారతీయ జనతా పార్టీ తుళ్లూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా నాకు అభినందనలు. 1989లో ఎస్సీ ఎస్టీల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన చట్టం నుంచి నాన్ పొలిటికల్గా గౌరవనీయులు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క నూతన కమిటీలో నన్ను నియమించినందుకు ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేసింది ఎస్సీలు ఎస్టీల యొక్క పరిరక్షణ కోసం. నేను చూస్తున్న క్రమంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క పరిరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ చాలామంది దీన్ని అబాస్పాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి కులం పేరు ఎత్తి తిట్టకపోయినా కానీ కులం పేరు ఎత్తి తిట్టారని కేసులు పెడతా ఉన్నారు. మేము ఈ యొక్క బాధ్యతలో ఉన్నంతకాలం కూడా ఇలాంటి తప్పుడు కేసులు ఎవరైనా పెడితే వారిని కూడా నేను శిక్షిస్తానికి
వెనుకాడబోం. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీల యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటు చేసింది తప్ప దుర్వినియోగపరచడానికి కాదు. ఏర్పడిన చట్టం ఏర్పడిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. 195 కేసులు ఫాల్స్ కేసులు పెడతారు, అంటే తప్పుడు కేసులు పెడతారు. దానివల్ల ఏం జరుగుతుంది సమాజంలో? ఆ యొక్క చట్టం యొక్క విలువను కోల్పోతున్నారు. అదేవిధంగా చిన్నటికి కూడా తిట్టనాటికి కూడా మమ్మల్ని కులం పేరుతో తిట్టారని చెప్పేసి తప్పుడు కేసులు పెడతాం మానుకోండి. నిజంగా గనక అలాంటి పరిస్థితి గనక దాపరించి మిమ్మల్ని గనక అలా గనక కులం పేరుతో దూషిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము మా కమిటీ పూర్తిగా బాధ్యత వహిస్తుంది. తప్పుడు కేసులు దయచేసి ఎవరు పెట్టమాకండి. ఈ యొక్క చట్టం విలువను కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ